ఈ మహాప్రయాణం మనిషి ఇది మొదటి జన్మ కాదు, చివరి జన్మ కాదు. పునరపి జననం, పునరపి మరణం. పుట్టడం, చావడం, చావడం, పుట్టడం. ఇది ఒక ప్రక్రియ కొనసాగుతూ ఉంది. మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. సస్యమివ మర్త్య పచ్యతే, సస్యమివ జాయతే పునః. ఆ పంట పండుతుంది, మళ్ళీ కోసేస్తారు, మళ్ళీ పంట పండుతుంది. ఇలా నిరంతరము మనిషి అనేక జన్మలు ఎంతో ఉంటాం. మరి మానవ జన్మ కేంద్రం. ఈ జన్మను సద్వినియోగం చేసుకునేవారు చాలా తక్కువ మంది. అందులో ఆధ్యాత్మిక చింతన అనేది చిట్ట చివరి మజిలి. ఆలోచనలన్నిటికీ శిఖరాగ్రం ఆధ్యాత్మికం. ఆ స్పృహ ఉన్నవాళ్ళు చాలా తక్కువ మనకు. చూడండి, ఆత్మ, పరమాత్మ, పుణ్యము, పాపము, స్వర్గము, నరకము, ఇహలోకము, పరలోకము, ఏమిటి ఇదంతా, వీటి గురించి ఆలోచించేవాళ్ళు కనిపించరు. కనుక మానవ జన్మలో పరమాత్మ లేదా ఆత్మచింతన ఇవి అరుదుగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అవి లేవేమో అనుకుంటారు అందరూ కూడా. భగవంతుడు అనేవాడు ఉన్నాడా లేడా అని ఆలోచించేవాళ్ళు తక్కువగా ఉంటారు. ప్రపంచమంతటా కూడా ఇది ఉన్నది. ఇంకా మహర్షి దయానందుడు కూడా అటువంటి ఆలోచనలోనే పడ్డాడు. అందరూ ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అంటున్నారు, ఎలా ఉన్నాడు, ఎందుకు ఉన్నాడు, ఈ సృష్టి ఎందుకు, ఏమిటి అని ఆయనకు ఆలోచనలు వచ్చాయి. ఇల్లు వదిలి బయటపడ్డాడు. అన్వేషించి తన ఆత్మ సంతృప్తి పొందే సమాధానం వచ్చే వరకు అన్వేషించాడు. చివరికి గురువు ద్వారా తెలుసుకున్నాడు. ఆ తెలుసుకున్నది దాచిపెట్టుకోకుండా తనకే పరిమితం చేసుకుండా లోకంలో అంతటా పర్యటిస్తూ పంచిపెట్టారు. పంచిపెట్టడమే కాకుండా మళ్ళీ తర్వాతి తరాలకు కూడా అందాలని పుస్తకాలు రచించారు. ప్రింటింగ్ ప్రెస్ పెట్టారే, వైదిక యంత్రాలే. ఆ పుస్తకాలు పెట్టి చేస్తే ఇప్పటికీ మనం చదువుతున్నాం. కాబట్టి సన్యాసి అంటే పరివ్రాజకుడు. పరివ్రాజకుడు అంటే అంతటా తిరుగుతూ జ్ఞాన ఉపదేశం చేసేవారు. ఒక చోట ఉండడం కాదు, పర్యటిస్తూ ఉండాలి. అది మహర్షి దయానందుడి జీవితంలో చూస్తాం. ఒక పక్క పర్యటించడం, ఒక పక్క పుస్తకాలు రాయడం, మళ్ళీ ముద్రణ చేయడం. అలాగా ఆయన 70 పుస్తకాలు ఏమో రాశారు. అప్పట్లోనే పెద్ద పెద్ద పుస్తకాలన్నీ వేద సంబంధమైనవి. కనుక చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకు మనం కలిపి ముద్దలు చేసి తినిపిస్తే కూడా వాళ్ళు తిని అరిగించుకుంటారా అనేది చెప్పలేము. కొందరికి అది కూడా అరగదు కాబట్టి పాలు ఇస్తారు. ఆ పాలు కూడా అరగవని అందులో నీళ్లు కలిపి ఇస్తారు. అంటే పల్చగా, చిక్కటి పాలు అయితే వాళ్ళు అరగవు, కప్పుకుంటారు. కొన్ని అలా కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే మనుషులు కూడా పామరులు. అంటే ఈ లౌకిక, భౌతిక, శారీరక విషయాలలో లగ్నమైపోయిన వాళ్ళకు ఆధ్యాత్మిక విషయాలు ఎక్కడం చాలా కష్టం. వాళ్ళు విసుక్కుంటారు. కాబట్టి అందరికీ అర్థమయ్యే విధంగా తేట తెల్లంగా మహర్షి దయానందుల వారు ప్రచారం చేశారు. కాబట్టి చదువురాని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు అందరూ మరి ఆయన ఫాలోవర్స్గా మారారు. కనుక ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ అందరికీ అర్థమయ్యేలా చెప్పడం అనేది అసలైన పరిజ్ఞానం. అందరికీ నచ్చే విధంగా ఉండడం, అందరికీ నచ్చే విధంగా మాట్లాడడం, అందరూ మెచ్చే విధంగా నడుచుకోవడం ఇది సామాన్యమైన విషయం కాదు. అలాగే మహర్షి దయానందుడు మరి ఎంతో సరళంగా, స్పష్టంగా తెలియజేశారు. ఆ గ్రంథాలు మన ముందున్నాయి. ఇంకా నేను ఒకటి చెప్తూ ఉంటాను, వారు రాసిన గ్రంథాలని చదవడానికి ముందు వారి జీవిత చరిత్ర చదవండి. స్వయంగా తాను చెప్పుకున్నారు ఒక 3-4 పేజీలు. తర్వాత వారి భక్తులు, అభిమానులు అన్వేషించి గ్రంథాలు రచించారు, పెద్ద పెద్ద పుస్తకాలు
అవి చదివినప్పుడు మనము 4 వేదాలు చదవకపోయినా ఆ వేదాలకు భాష్యము మహర్షి దయానంద జీవితం. అలాగా ఆయన వేదాలకు అనుగుణంగా నడుచుకొని వేదమాత ప్రియపుత్రుడైనాడు కనుక సత్యము, ధర్మము, న్యాయము అన్నీ త్రిమూర్తులుగా శోభిల్లినటువంటి వాడు మహర్షి దయానందుడు. కాబట్టి ఆయన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరూ చదవండి. మీకు జీవితంలో నిరాశ, నిస్పృహ, ఆవేదన, బలహీనత ఏది వచ్చినా ఒకసారి తీసి ఆయన పుస్తకం చదవండి. ఒంటరిగా ఈ ప్రపంచంలో వేదమాత స్థాపన కోసం ఎంత ప్రయత్నం చేశారు, ఎన్ని ఆటంకాలు ఎదుర్కొన్నారు అనేది మనకు తెలుస్తుంది. ఒక మహాపురుషుల యొక్క జీవితము వడ్డించిన విస్తరి కాదు. వాళ్ళు కోరి కోరి కష్టాలను తెచ్చుకొని ఆ కష్టాలనే సుఖాలుగా భావిస్తూ ప్రపంచాన్ని ఉద్ధరిస్తూ ఉంటారు. అటువంటి మహాపురుషులు మన దేశంలో వేలు లక్షల మంది పుట్టారు, ఇప్పటికీ ఉన్నారు, లేదని కాదు. కనుక మనం అటువంటి మహాపురుషుల చరిత్రను చదువుకొని మన చరిత్రను దిద్దుకొని ధర్మ మార్గంలో నడవాలి. లేకపోతే ఇప్పుడు వచ్చిన జన్మ కంటే ఇంకా కింది స్థాయి జన్మలు వస్తాయి. కాబట్టి ఇంతకంటే ఉన్నత జన్మను పొందడానికి ప్రయత్నం చేయాలి. కనుక వేదమాత లోకోద్ధరణ కోసం ఆవిర్భవించింది కనుక అటువంటి వేదమాత సందేశము మనిషికి మూలన మనం వినిపించాలి. అంటే మనం చేసేది అన్నిటికంటే గొప్ప సేవ ఇదే. అన్నం పెడితే అరిగిపోతుంది, చీరలిస్తే చిరిగిపోతాయి. కానీ జ్ఞానోపదేశం అనేది మనిషి నెత్తికెక్కిందంటే జీవితమే మారిపోతుంది. కనుక ఇది చేయాలి అంటే చాలా తపస్సు చేయాలి. మనం చెప్పుకున్న 3 రుణాలు, దేవతలకు బాకీ పడ్డాం, ఇతరులకు బాకీ పడ్డాం, మహర్షులకు బాకీ పడ్డాం. 2 ఎలాగోలో తీసేసుకోవచ్చు. కానీ మహర్షులకు బాకీ పడ్డ అప్పు తీర్చాలంటే నువ్వు స్వయంగా శాస్త్రాలు స్వాధ్యాయం చేసి నీ వాక్కును శుద్ధి చేసుకొని, నీ నడవడికను శుద్ధి చేసుకొని, బుద్ధిని శుద్ధి చేసుకొని ప్రజలకు ఉపదేశం చేయాలి. అప్పుడే కదా వినేది. తను చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయినప్పుడు ఎవరు కూడా వినరు, పట్టించుకోరు. కాబట్టి ఇది చాలా కష్టమైన రుణము అన్నారు. ఈ 3 రుణాల లోపల ఇది చాలా కష్టమైంది కనుక అందరూ తీర్చలేరు. దేవరుణం ఏముంది, యజ్ఞం చేసాము అయిపోయింది. పితృరుణం సంతానం కానీ వాళ్ళకు చదువు సంధ్యలు తెప్పిస్తూనే ఉన్నారు, సాధనేదంతగా బుద్ధి చెప్తూనే ఉన్నారు. కానీ ఈ స్వాధ్యాయం చేసి మహర్షులు మనకు అందించినటువంటి శాస్త్రాల సారాన్ని ప్రజలకు చెప్పే పని కేవలము బుద్ధిమంతులు, బ్రాహ్మణులు, విద్వాంసులు మాత్రమే చేయగలుగుతారు, అందరూ చేయలేరు. కాబట్టి మనము అందరం కూడా అందుకోసమే ఈ రుణం తీర్చడం చాలా రిస్క్ అన్నమాట, కష్టంతో కూడినటువంటి. కానీ తప్పకుండా ప్రయత్నం చేస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. పుస్తకాలు పట్టుకుంటే నిద్రపోతారు, పుస్తకం పట్టుకుంటే చదవలేకపోతారు, అసలు పుస్తకం పట్టుకునే సమయం కూడా ఉండదు. అదే ఒకరు చెప్పినప్పుడు వింటారు, సత్సంగంలో చెప్పినప్పుడు వింటూ ఉంటారు. ఇంకా పుస్తకము సామాన్యుడికి అందుబాటులో ఉండదు, ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. ఇంకా మనమందరం స్వాధ్యాయం చేయాలి. స్వాధ్యాయం వల్ల అత్యున్నతమైన శిఖరాగ్రాలు కూడా అధిరోహించగలుగుతాం. అందుకే మనకు యమ నియమాల్లో 2వది మనకేమిటి, శౌచ, సంతోష, తప, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం. స్వాధ్యాయం తర్వాత నెక్స్ట్ ఈశ్వర ప్రణిధానం. అంటే భగవంతుని మీద పూర్తి నమ్మకం ఉంచి భగవంతుడు ఆదేశించిన కర్మలు చేసేటప్పుడు వచ్చే సుఖ దుఃఖాలను లెక్క చేయకుండా అవన్నీ దైవార్పితంగా భావించుకొని భగవత్ కార్యాన్ని చేసి తీరడం, వదిలిపెట్టకపోవడం, దాన్ని ఈశ్వర ప్రణిధానం అంటారు. ఒక సైనికుడు ఉంటాడు, అక్కడ కమాండర్ ఉంటాడు, మేజర్ ఉంటాడు. వాడు చెప్పినట్టు చేయడమే తప్ప ఏమవుతుంది అనేది ఆలోచించడం. అలాగే భగవంతుడు అహింస, సత్యము, అస్థేయం ఇవన్నీ చెప్పారు. చెప్పి దాన్ని మనం చేస్తున్నప్పుడు అనేక ఇబ్బందులు, ఆటంకాలు వస్తాయి. దానికి మనం భయపడాల్సిన పని లేదు, వెనుకంగా వేయాల్సిన పని లేదు. అవి దైవార్పితము, దైవము ఇస్తున్నటువంటి పరీక్షలుగా భావించుకొని అది దేవుడికి ఆయనే చెప్పేది మనం చేస్తున్నాం. కాబట్టి పుణ్య పాపాలు, కష్ట సుఖాలకు మనకు సంబంధం లేదు అని భగవంతుని పైన అచంచలమైన మనస్సు కలిగి ఉండడమే ఈశ్వర ప్రణిధానం.
ఇవ్వలేక అపరిగ్రహం సూక్ష్మం, అది కఠినం, అసలు అన్నిటికంటే కఠినం అపరిగ్రహము ఈ ఈశ్వర ప్రణిధానం. అపరిగ్రహం అంటే మనం ఈ పూటకి ఎంత అవసరమో అంతే ఉంచుకోవడం, ఈ రోజుకి ఎంత అవసరమో అంతే ఉంచుకోవడం. ఒకప్పుడు అలా మహర్షులు ఉంచుకునేవారు. కనుక మరి పశువులు, పక్షులు, జంతువులు రేపటికి దాచుకోకపోయినా బతుకుతున్నాయి, దొరుకుతున్నాయి, మనం దాచుకుంటున్నాం. ఎందుకంటే ఆ పరంపర వచ్చింది. మరి పూర్వం అటువంటి పరంపర ఉండేది కాదు. కాబట్టి ఈశ్వర అపరిగ్రహం అనేది చాలా కష్టం. ఈశ్వర ప్రణిధానం కూడా కష్టమే. చెడ్డవాడికి కష్టాలు వస్తాయి, మంచివాడికి వస్తాయి. రాముడికి బోలేడు కష్టాలు వచ్చాయి. అలా రాముడు వదిలిపెట్టి అసత్య మార్గంలో పోలేదు. కాబట్టి దేవత అంటున్నాం. అంటే మనము కూడా ఈ ధర్మ మార్గంలో, వైదిక మార్గంలో నడిచేటప్పుడు అనేక రకాలైనటువంటి ఆటంకాలు కావచ్చు, పరీక్షలు కావచ్చు వస్తాయి. వచ్చినప్పుడు మనం అచంచలంగా సాగిపోతే అవన్నీ కూడా చెల్లచెదరైపోతాయి. అంతే తప్ప మనం పక్కన పెట్టి ఆలోచించకూడదు. కనుక మీరందరూ కూడా మరి 20 రోజులుగా ఇక్కడ ఉండి పడినటువంటి సంస్కారాలు, ప్రభావాలు అతి సూక్ష్మంగా ఉంటాయి. కాలాంతరంలో వాటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. విత్తనం చేయగానే చెట్టు మొలిచి పళ్ళు రావు. అవి సమయం గడిచిన కొద్దీ ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆ ప్రభావాన్ని నిలుపుకోవడం అవసరం. సూక్ష్మమైన సాత్విక ప్రభావాలు, సంస్కారాలు చెదిరిపోకుండా నిలుపుకున్నప్పుడు అవి ఇవ్వవలసినటువంటి ఫలితాలను ఇస్తాయి. మనం వాటిని కోల్పోతే ఏముంటుంది? ఏమీ లేదు. కాబట్టి అవి కాపాడుకోవడమే అసలైనటువంటి పరీక్ష, దీక్ష. కాబట్టి మీరందరూ ఆ ప్రయత్నం చేస్తారని భగవంతుడు